ఆయన వేదికల మీదకి వచ్చి నేను విద్యాశాఖకి ఇది చేసిన, నేను ఉస్మానియాకి 1000 కోట్లు ఇచ్చిన, ఉస్మానియాలో భవనాలు కట్టిస్తా ఉంటున్నాడు. ఉన్నది బాగు చేయరా బాబా అంటే నేను భవనాలు కట్టిస్తాను మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఆ భవనాలు కూడా ఏబీపీ కార్యకర్తలు కొట్లాడితేనే వచ్చినాయి. మేమేం అడుగుతున్నాం, ఉన్నటువంటి విద్యార్థులకు ఇక్కడ నుంచి పాస్ అవుట్ అయినటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు రావాలి. ఆ సర్టిఫికెట్ లేక వాళ్ళు బయట ఇబ్బంది పడుతున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలలో సీట్లు వస్తలేవు సర్టిఫికెట్లు లేక. వాళ్ళకి సర్టిఫికెట్లు ఇరబాయ్ అని మాట్లాడుతూ ఉంటే ఆయననేమో నేను భవనాలు కడతా, నా పేరు చరిత్రలో నిలవాలి, ఇందిరమ్మ పేరు చరిత్రలో నిలవాలని. ఈరోజు చాలా సిగ్గుచేటన్న తెలంగాణ రాష్ట్రంలో బర్లకు గొర్రెలకు మంత్రులు ఉన్నారన్న, విద్యాశాఖకు మంత్రి లేకపోవడం. ఇక్కడ తెలంగాణలో చదువుకున్నటువంటి విద్యార్థులు రేవంత్ రెడ్డి అంటున్నాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాని బొందన్న వాడు వేరే వాళ్ళకి విద్యాశాఖని ఇస్తే అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని చెప్పి వాడిని సంకల పెట్టుకుండు. ఇలా విద్యాశాఖలో విద్యార్థులకు ఒరిగింది ఏముంది, రోడ్లు ఎక్కితే అక్రమ కేసులు పెడుతున్నాడు. మమ్మల్ని అయితే నన్ను ఆ యొక్క విద్యార్థిని అయితే ఒక నలుగురిని ప్రిన్సిపల్ బ్లాక్లో పిలిచి, గతంలో ఉన్నటువంటి ఏవి రాజశేఖర్ ప్రిన్సిపల్ అన్న లోపల పిలిచి, ఇక్కడ ఉన్నటువంటి సివి ఆనంద్ గారు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కావచ్చు కూడా, మీరు ఇదే మొండి వ్యాఖ్యను ప్రదర్శిస్తే మీకు పర్సనల్గా తీసుకో, మా కుటుంబాల్లో ఉన్నటువంటి మా అమ్మ నాన్నకు కూడా ఫోన్ చేసి బెదిరించడం జరిగింది, చంపుతాం అది ఇదని అంటే బెదిరింపులు బెదిరింపులు కూడా పోలీసులు పాల్పడుతున్నారు.